హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై కనీస పెన్షన్ 7,500 అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోని మోదీ సర్కారు త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్న పెన్షనర్లకు ఈ సంవత్సరం ఊరట లభించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్, హయ్యర్ పెన్షన్ డిమాండ్ విషయంలో సానుకూలంగా స్పందించే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో హయ్యర్ పెన్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది. ఇక ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో సుదీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న డిమాండ్ను తాజాగా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కీలక నిర్ణయం, పెన్షన్ పెంపు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షన్దారులు 30 నుంచి 45 ఏళ్లుగా పైగా ఉద్యోగ సర్వీసు చేసినప్పటికీ చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కనీస పెన్షన్ 7,500తో పాటు డిఏ, పెన్షన్దారులకు ఆరోగ్య ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నామని ఈపీఎస్ 95 పెన్షన్, హయ్యర్ పెన్షన్ సాధనా సమితి నేతలు పేర్కొంటున్నారు.